హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ నాయుడు జర్నీ లాగ్స్. ప్రజెంట్ అయితే అరుణాచలం దగ్గర అయితే ఉన్నామండి. రైల్వే స్టేషన్ నుంచి అయితే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. చెన్నై నుంచి అయితే 185 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ అరుణాచలం టెంపుల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే రాజగోపురం దగ్గర అయితే ఉన్నాం. ఈ అరుణాచలం టెంపుల్ తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉందండి. రాజగోపురం ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం. రాజగోపురం చాలా పెద్దదండి. 4 గోపురాలు అయితే ఉంటాయి. రాజగోపురం అయితే చాలా పెద్దది. అరుణాచలం లేదా అన్నమలై అని కూడా అంటారండి. తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటండి. దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రముల్లో అగ్నిభూతమునికి ఇది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ ఎర్రని, అచలం కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యం అండి. అరుణ అంటే పాపములను పరిహరించినది అని అర్థమండి. తమిళంలో తిరువనుమలై అని కూడా అంటారండి. తిరు అనగా శ్రీ అని, అన్నమలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ అండి. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం అండి. కాశీ, చిదంబరం, తిరువరుల కంటే ఎక్కువని భక్తులైతే విశ్వసిస్తూ ఉంటారండి. అరుణాచల వేద పురాణాల్లో కొనియాడిన క్షేత్రం అండి. అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణమణిపురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణం అయితే చెప్తుందండి. అరుణాచలం టెంపుల్కి 4 వైపులా 4 గోపురాలు అయితే ఉంటాయండి. రాజగోపురం పెద్దదండి, చాలా పెద్దది. మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం, లోపలికి అయితే వెళ్ళిపోయాము. చూడండి, గుళ్ళోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే ఫోటో అలౌ లేదు. లోపలికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చుట్టూ చూసుకుంటే మనకి నంది విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి, చూసారా పైన. భక్తులు అయితే అలా వస్తూనే ఉంటారండి ఈ అరుణాచలం టెంపుల్కి అయితే. పౌర్ణమి రోజు అయితే ఇంకా ఖాళీ అయితే ఉండదండి, ఫుల్ రష్గా అయితే ఉంటుంది. ఇది ఒక గోపురం అండి, చూసారా. ఈ గోపురం పక్క నుంచి అయితే మనకి వే ఉంటుంది బయటికి వెళ్ళడానికి అయితే. బయటికి అయితే వెళ్ళిపోతాం. ఈ విధంగా 4 గోపురాలు అయితే ఉంటాయి. రాజగోపురం పెద్దదండి, చాలా పెద్దది. మిగతా 3 గోపురాలు చిన్నవి అయితే ఉంటాయి. గుడి ప్రాంగణంలో అయితే కోనేరు అయితే ఉంది, చూసారా. కోనేరు చాలా తక్కువ అయితే ఉంది వాటర్. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి టెంపుల్. చూసుకుంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. మీరు గోపురాలు అయితే చూడొచ్చు. 3 గోపురాలు అయితే కనిపిస్తున్నాయి, చూసారా అక్కడ.
ప్రజెంట్ అయితే చూస్తున్నది పే గోపురం. చూసారు కదా, పే గోపురం. మనకి గుడి చుట్టూ నంది విగ్రహాలు అయితే కనిపిస్తాయండి. ఇప్పుడు చూడొచ్చు అవన్నీ కూడా నంది విగ్రహాలు. అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోదాం. మరో గోపురం అయితే మీకు చూపిస్తాను. మనం ప్రజెంట్ అయితే సౌత్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. చూసారు కదా, సౌత్ గేట్. మనకి ఈ వేలో చూసుకుంటే షాప్స్ ఉంటాయండి, డ్రై ఫ్రూట్స్ చూసారా, అలాగే దేవుడి విగ్రహాలు, పూజా సామాగ్రి, టాయ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ వేలోనే షాప్స్ అయితే ఉంటాయి. మనం ప్రజెంట్ అయితే తూర్పు గోపురం దగ్గర అయితే ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.